కేరళకి చెందిన ఒక 15 ఏళ్ల అబ్బాయి వెంటనే స్కూల్ నుంచి వచ్చి 2:45 అనుకుంటా ఆ టయానికి స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో 2 మాటలే మాట్లాడి వెంటనే వాళ్ళ ఇంటిపై నుంచి దూకి చనిపోయాడు. 26th ఫ్లోర్ నుంచి కింద దూకి చనిపోయాడు బికాజ్ ఆఫ్ కలరింగ్. ఇది జరిగిన వెంటనే వాళ్ళ అమ్మ రెస్పాన్స్ అయితే తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళ అమ్మ ఒక చిన్న లెటర్ రాసింది. వాళ్ళ కొడుక్కి ఏమైంది, సూసైడ్ చేసుకున్నంత పని ఏమొచ్చింది, అతని కలర్ వల్ల వాళ్ళ స్కూల్లో జరిగిన ర్యాగింగ్ అయినా సరే, బుల్లింగ్ అయినా సరే, వీటన్నిటి వల్ల అతను చనిపోయాడని వాళ్ళ అమ్మ చెప్తుంది. అసలు వాళ్ళ అమ్మ చెప్పిన ఒక చిన్న లెటర్ లాగా కంప్లైంట్ లాగా రాసింది. ఆ కంప్లైంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చదివితే అసలు చదవలేమబ్బా. అసలు ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు, ఎందువల్ల అంత పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసి మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే దీని లోపల ఉండే చదవగానే ఒక రకంగా అయిపోయింది అనమాట. అంతలా ర్యాగింగ్ చేస్తారా అన్న విధంగా. ఒక అబ్బాయి బికాస్ ఆఫ్ ర్యాగింగ్ అండ్ కలరింగ్ అంటే అబ్యూస్ చేయడం వల్ల, అతని కలర్ ని పదే పదే చెప్పడం వల్ల అతను చనిపోయాడంటే ఈ సమాజంలో ఎంతవరకు నిజం, ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేసి మాట్లాడుకుందాం. సో ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్న అబ్బాయి పేరు వచ్చి మెహర్ అహ్మద్ అనమాట. ఇతను జస్ట్ ఒక 15 years old అనమాట. కొచ్చిలోని ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు. సో లోపల ఏదేదో జరిగింది. వన్ డే ఏమైందంటే, ఆ వన్ డే అనేం కాదు కానీ ఈ January 15th ఏమైందంటే, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ నుంచి 2:45కి ఇంటికి వచ్చాడు. సో ఇంటికి వచ్చిన 2:45 తర్వాత 10 minutes తర్వాత 3:55 or 3:50 మధ్యలో అతను వాళ్ళ ఇంటిపై నుంచి దూకి చనిపోయాడు. వాళ్ళ అమ్మకి ఏమాత్రం అర్థం కాలే, ఎందుకు చనిపోయాడు, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అని. సో వాళ్ళ అమ్మకి చాలా బాధలో ఏం జరిగింది, నా కొడుకు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడని రీసెర్చ్ చేయడంతో వాళ్ళ అమ్మ ఒక చిన్న కంప్లైంట్ అయితే రాసింది. ఆ కంప్లైంట్ ఫుల్గా వాళ్ళ అమ్మ ఏమేమి చెప్పింది, అతను ఎందుకు వాళ్ళ చనిపోయాడో చూద్దాం. సో ఆ కంప్లైంట్ లో ఏముందంటే, ఆ అబ్బాయి మెహర్ అహ్మద్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు. సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే ర్యాగింగ్ చేయడం, ఆ స్కూల్లో ఎక్కువగా ర్యాగింగ్ చేయడం, అలాగే బుల్లింగ్ అనమాట. ఇక్కడ బుల్లింగ్ అని వర్డ్ యూస్ చేసింది. బుల్లింగ్ అంటే ఒకే దాన్ని పదే చెప్పి హింసించడం అనమాట. ఒక వ్యక్తికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అనగానే అవతలోడికి అది ఇష్టమైతే ఓకే, ఇష్టం కాకుండా నువ్వు మళ్ళీ దాన్ని రిపీటెడ్గా నువ్వు వేస్ట్ ఫెలో అనడాన్నే బుల్లింగ్ అంటారు అనమాట. సో స్కూల్లో ఏమైందంటే, ఈ విధంగా వాళ్ళు ర్యాగింగ్ అంటేనే నాకు తెలిసి సీనియర్స్ అనుకుంటా ఈ ర్యాగింగ్ చేస్తున్నారు. ర్యాగింగ్ కూడా చాలా ఘోరంగా చేశారు, దాన్ని కూడా మాట్లాడుకుందాం. ఏం చేశారంటే స్కూల్లో అతన్ని కొట్టడం, మాటలతో చాలా బాధ పెట్టడం, అలాగే అతన్ని బరబర ఈడ్చుకుంటూ వెళ్ళి చేత్తో లాక్కుంటూ వెళ్ళి టాయిలెట్లో వెళ్ళి టాయిలెట్ సీట్ని నాకించడం, ఫిజికల్గా కొట్టడం, ఏంద్రా నువ్వు అని కొట్టడం. అలాగే ఇది చాలా ఘోరమైన ఒక ఇన్సిడెంట్ అనమాట. టాయిలెట్ ఏదైతే టాయిలెట్ ఉందో ఆ టాయిలెట్లో అతని మొహాన్ని ముంచి ఫ్లష్ కొట్టారు. ఆ ఫ్లష్ వాటర్ అంతా కూడా అతను నోట్లోకి ఇదంతా పోవడం, ఇదన్నీ కూడా వాళ్ళ మమ్మీ ఏమి జరిగింది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడంతో ఎన్ని షేర్ చేసింది ఆ కంప్లైంట్లో. ఇది ఎంత దారుణం అంటే, ఆ పిల్లకాయలు ఈ వయసులోనే అది కూడా అంత ర్యాగింగ్, అది కూడా అతను చదివేది కూడా నార్మల్ స్కూల్ ఏం కాదు, కొచ్చిలోనే హైయెస్ట్ రిచెస్ట్ స్కూల్ అనమాట అది. ఆ స్కూల్ నేమ్ మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ మనం మెయిన్ గా ఏంటంటే, అతను బ్లాక్ గా ఉన్నాడేమో కరెక్ట్ గా తెలియదు, కానీ అతను బ్లాక్ వల్ల నువ్వు కర్రోడా జస్ట్ మన తెలుగు లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేద్దాం. కర్రోడా నువ్వు నల్లగా ఉండడం, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ తో బుల్లింగ్ చేయడం, దీన్ని బుల్లింగ్ అంటారన్నమాట. ఒక మనిషికి నచ్చలేదు అన్నా కూడా దాన్ని పదే కించపరచడాన్ని బుల్లింగ్ అంటారు. సో ఇలా చేయడాన్ని ఈ విధంగా చేసిన తర్వాత అతను ఎప్పటి నుంచి భరిస్తున్నాడో తెలియదు, కానీ ఫిజికల్ హరాస్మెంట్ అయినా సరే. సో ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ అమ్మకి ఒక మాట కూడా చెప్పలేక స్కూల్ నుంచి 2:45కి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడిన క్షణాలు కూడా లేవు. 3:50-3:55 మధ్యలో అతను దూకి చనిపోయాడు. వాళ్ళ అమ్మ రాసిన కంప్లైంట్ దగ్గర ఏముందంటే, 2:45కి నా వరల్డ్ అంతా కలర్ఫుల్గా ఉంది, 3:50-3:55 అంతా నా వరల్డ్ మొత్తం డెజర్ట్ అయిపోయింది, ఎడారిగా మారిపోయింది, కలర్స్ ఏమీ లేవు, చీకటి అలుముకుంది. పేరెంట్స్ ముందు జరగని విషయం అక్కడ జరిగింది. ఆ తల్లి గుండె ఎంత దహించిపోతుందో చూడండి. తను చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే ర్యాగింగ్ చేస్తుంటారో వాళ్ళు ఏం చేశారంటే, ఓకే వాడు చనిపోయాడు అనేసి సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు.
ఇది ఎంత దారుణానికి వడికట్టడమో చూడండి. 15 years అంటే 10th class అయి ఉండొచ్చు. 10th classలోనే ఇంత ర్యాగింగ్ జరిగింది. అది కూడా చనిపోయిన తర్వాత కూడా ఆ పిల్లలు సెలబ్రేట్ చేసుకున్నారంటే వాళ్ళ సైకోయిజం ఎంతకి పెరిగిపోయిందో ఆలోచించండి. వీళ్ళ మదర్ అయితే, ఎవరైతే మెహర్ అహ్మద్ తల్లి ఉన్నారో, వాళ్ళ తల్లి అలాగే మెహర్ అహ్మద్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కాలింగ్ ఫర్ జస్టిస్ అనేసి ఒక పేజ్ని అయితే క్రియేట్ చేశారు. ఆ పేజ్ కూడా పెట్టిన 24 hours స్కూల్ యాజమాన్యం ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మొత్తం ఎత్తేసింది. సో మెహర్ అహ్మద్ మదర్ వాళ్ళ మెహర్ అహ్మద్ ఫ్రెండ్స్తో కూడా కలిసి ఏం జరిగిందని అడిగితే ఒక చిన్న అబ్యూజింగ్ చాటింగ్ కూడా స్క్రీన్ షాట్స్ కూడా బయటపడ్డాయంట. సో ఈ ఎవిడెన్స్ అన్ని ఎత్తుకుని వెళ్ళి ఆ స్కూల్లో చూపిస్తే ఆ స్కూల్ ఉన్న వైస్ ప్రిన్సిపల్ అవ్వచ్చు లేదా ప్రిన్సిపల్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఈ స్కూల్ రెప్యుటేషన్ తగ్గిపోతుంది అనేసి వీటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు అనేసి వాళ్ళ మదర్ అయితే క్లెయిమ్ చేసింది. సో ఈ ఇన్సిడెంట్ అనేది కేరళకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన శివన్ కుట్టి దాకా వెళ్ళింది. శివన్ కుట్టి ఏమన్నారంటే దీనికి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము అనేసి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఈ టాపిక్ పైన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అయ్యారు, ట్వీట్స్ కూడా అయ్యాయి. సో ఈ శివన్ కుట్టి గారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ మినిస్టరు, కేరళలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ నో అబ్జెక్షన్తో రికార్డ్ అయి ఉంటుంది. సో మాకు కేరళ గవర్నమెంట్కి ఏ స్కూల్కైనా సరే ఎటువంటి ఏం చెక్ చేయాలన్నా సరే మాకు అథారిటీ ఉంటుంది. సో దీని మీదే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. లాస్ట్కి వాళ్ళ అమ్మ అభిప్రాయం ఏంటంటే నా కొడుకు జరిగినట్టు వేరే అతనికి జరగకూడదు. ఈ ర్యాగింగ్ ఎప్పటికీ ఉందంటే ఎప్పటి నుంచి ఈ ర్యాగింగ్ గురించి జరుగుతూ ఉంది పోరాటాలు. ఇప్పటికీ ఇంత పెద్ద ర్యాగింగ్, అది కూడా 15 years 15 సంవత్సరాల అబ్బాయి 10వ క్లాస్లోనే ఇంత ర్యాగింగ్ ఉందంటే దీన్ని ఖచ్చితంగా అరకట్టాలనేసి ఆమె పోరాటం. మా అబ్బాయికి జరిగినట్టు ఇంకొక అబ్బాయికి జరగకూడదని ఆమె కోరుకుంటూ ఉంది. లాస్ట్కి మనం మాట్లాడుకుందాం. ఎంత పెద్ద డెసిషన్ అయినా సరే సడన్గా తీసుకోకూడదనే భావిద్దాం. నాలాగైనా సరే మీలో చాలా మంది కూడా చిన్నప్పుడు సార్ వాళ్ళ దగ్గర తిట్టించుకొని ఉంటారు, కొట్టించుకొని ఉంటారు. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడడం, కామెడీ చేయడం ఇవన్నీ కూడా జరుగుంటాయి. అంత మాత్రాన ఇంత పెద్ద డెసిషన్స్ అంటే చాలా కష్టం. సో ఆ పర్టికులర్ టైంలో మనం ఏమి చేయలేమని మనకు అర్థమవుతుంది. కానీ వెంటనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం వల్ల మన పేరెంట్స్, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడుతుందో మీరే ఆలోచించండి. కేరళ గవర్నమెంట్ ఆ స్కూల్ మీద కూడా ఇది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్కూల్ ముందు కంప్లైంట్ బాక్స్ కూడా రైజ్ చేసింది. ఇంకేం చేస్తుంది, కంప్లైంట్ బాక్స్ రైజ్ చేసి అక్కడ ఎవరికైతే అబ్యూజ్ అయినా సరే ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ కంప్లైంట్ బాక్స్లో వేయండి, మేము కంపల్సరీగా రెస్పాన్స్ ఇస్తామనింది. సో ఇంకా క్విక్ డెసిషన్ తీసుకోవాలనుకుందాం. ఇలాంటి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా వస్తాయి. ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి మన ఛానల్ చాలా ముఖ్యమైనది. మీ సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్టివ్గా మన వీడియోకి ఒక లైక్ వేయండి.